ప్రపంచంలో ఎక్కడో జరిగే విషయాలని మన లైఫ్లో ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయంటే నమ్ముతావా? రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ రాంగ్ స్టోరీ బై రేడియో సిటీ ఆర్జే సిడ్. మదిలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. నేను సిడ్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. సూపర్ హిట్ సినిమాలకి అంచెలంచెలుగా అంచనాలు పెంచేసే ట్విస్ట్లు, రాంగ్ సీన్లు, రాంగ్ ఎండింగ్లు ఇచ్చుడే మన పని. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చెట్లు పుట్టల మధ్యలో తిరిగి కాళ్ళరిగి ఇట్లా కాదురా అని చెప్పి తిక్కబోయి తెలివి వచ్చి చదువు వచ్చి మంచి జాబ్ వచ్చి జీవితం వచ్చి ఆ వీకెండ్ లో ఒక మంచి సినిమా వచ్చి దాన్ని 3 గంటలు నిక్కి నీల్గి ముక్కి మూల్గి చూసి వచ్చిన తర్వాత సినిమా ఇట్లా కాకుండా ఇట్లు నింటే బాగుండ్రా అని నీకి నువ్వే దర్శకత్వ పర్యవేక్షణ చేసుకుంటా ఉన్న చోటనే రైటింగ్, డ్రైవింగ్, డైరెక్టింగ్, షూటింగ్, మేకింగ్, టేకింగ్, ఎడిటింగ్, రిలీజింగ్, రివ్యూవింగ్ కూడా నువ్వే చేసుకుంటా. నీ బుర్రలో దోస్తులను గుంపేసుకొని మాట్లాడేటప్పుడు చెప్తావే ఇట్లా ఈ సినిమా క్లైమాక్స్ లా ఈ సీన్ ఇట్లా ఉండకుంటే బాగుండ్రా, ఇట్లు నింటే ఇంకా వేరే ఎట్లుంటది చెప్పు అని నీ మైండ్ లో థాట్స్ వస్తాయే. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుందే నాయన, నిన్న ఇన్స్పిరేషన్ గా తీసుకుని తయారు చేసిందే ఈ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. ఇందాక నేను అన్న మాటలాగానే ప్రపంచంలో ఎక్కడో జరిగే విషయాలు మన ప్రెసెంట్ లైఫ్ ని ఇప్పుడు ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని. ఇలా రేడియో సిటీ రాంగ్ స్టోరీలా కథ దీన్ని బట్టే ఉంటది. గుర్తు పెట్టుకుని ఇంటుండు. అయితే ఈ రోజు మాట్లాడుతున్నది రేడియో సిటీ రాంగ్ స్టోరీలా గటిగూడి సినిమా గురించి. ఆ సినిమాకి రాంగ్ స్టోరీలు అద్దుదాం. అమ్మా నాన్న ఓ తెలుగు అమ్మాయి. ఇదేమి పూరి గారి సినిమా టైటిల్ కాదు. స్టోరీలోకి వస్తున్నా. ఆగాగాగు. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాని తమిళ్లో రిలీజ్ చేస్తే ఈ టైటిల్ సూపర్ ఉంటది కదా. క్రేజీ థాట్స్ అయితే. సరే, వైజాగ్ లో ఒక చిన్న మిడిల్ క్లాస్ కుటుంబం. అమ్మ నాన్న ఓ తెలుగు అమ్మాయి. ఈ ముగ్గురికి భిన్నంగా ఒక వెరైటీ క్యాండిడేట్, ముద్దుల కొడుకు. నాయన సెమెట్ వచ్చి సంపాదించాలనే పాలసీ, కొడుకేమో షార్ట్ కట్ లో సింప్లీ సూపర్ గా అంబానీ అయిపోవాలని పాలసీ. అనుకుంటాం గానీ భయ్యా, ఇదేమన్నా లైఫ్ లో ఇన్సూరెన్స్ పాలసీనా? ఒక్క సైన్తో గానీకే పెద్ద పెద్ద చిక్కులు వస్తాయి. సినిమా టైటిల్ జులై అయినా గానీ పిల్లగాడు మాత్రం బెట్టింగ్ అనుకుంటా బేవర్స్ గానే తిరుగుతుంటాడు. బెంగళూరు మీద బెట్టింగ్ వేస్తే బాక్స్ బద్దలే బంపర్ ఆఫర్ తగులుతుంది. ఆ లోపల అప్పుడే రైడింగ్ వచ్చి మన పోలీస్ మామలు తగులుతారు. పైసలు సీజ్ చేసి మనల్ని చేసి చేసి జీపెక్కించుకుంటారు. మన ఇండియన్ పక్కింటి మైండ్ సెట్ లాగానే మనం నాశనం అయిపోయినా పర్లేదు కానీ పక్కింటోడు పైకి రాకూడదు అన్నట్టు హీరో ఇరుక్కున్నట్లనే పక్క సందులో జరుగుతున్న థెఫ్ట్ గురించి తీక్షణంగా విజువలైజ్ చేసి చెప్పేస్తాడు. అదేందో ఈ మాట వినగానే పోలీసులు మర్డర్ చేసిన చేసి చేయడానికి కిడ్నాపర్ ని వదిలేసినట్టు ఆ మ్యాటర్ చెప్పగానే హీరోని వదిలేస్తారే. బ్యాంక్ రాబరీ అయితే సక్సెస్ఫుల్ అవుతుంది కానీ ఈ ప్రాసెస్ లా విలన్ కి అత్యంత ప్రియపాత్రమైన విలన్ తమ్ముడు ఎన్కౌంటర్ లో పోతాడు. రియల్ లైఫ్ లో దీన బాంధవుడు అయినా కానీ రియల్ లైఫ్ లో విలన్ సోను సూద్ బిట్టు మీద యాడ్ అటాక్ చేస్తాడు అని చెప్పేసి హీరో స్మార్ట్ గా యాక్సిడెంట్ అయినట్టు బిల్డప్ ఇచ్చి హైదరాబాద్ లో వచ్చి దాక్కుంటాడు విట్నెస్ గా. ఇక్కడ హీరో పువ్వులు నవ్వులు కవ్వులు కెవ్వులే. మన పోరగాలు ఎంసెట్ రిజల్ట్ ఎంత వస్తుందో సింత చేస్తారో లేదో తెలియదు కానీ ఏ కాలేజ్ లో పోతే ఏ పోరు తెలుస్తుందని మొత్తం అనలైజ్ చేసుకుంటారు. అట్లనే సేమ్ నడిచింది ఇక్కడ కూడా. హీరో రిలాక్స్ అయినాడు కానీ విలన్ అట్లా కాదు కదా. ఒక పక్క బిట్టుని మర్డర్ చేసే ప్లాన్ చేస్తూనే మినిస్టర్ సాయంతో దొంగలిచ్చిన పైసలు తీసుకుని దేశం ఇడిసి పారిపోయే ప్లాన్ లో ఉంటాడు. హీరో ఇడుస్తాడా, అడ్డం వేస్తాడు. అప్పుడు తెలిసొస్తుంది ఈడు యాక్సిడెంట్ లో చచ్చిపోలే బతికే ఉన్నాడని చెప్పేసి. ఏం పంచాయితీ మనకెందుకు లేని ఫ్లైట్ మార్గం ఎట్లనో వర్కౌట్ అవుతలేదని చెప్పేసి పైసలంతా తీసుకుపోయి హార్బర్ నుంచి అట్లే ట్రాన్స్ఫర్ చేయాలనే ప్లాన్ లో ఉన్నప్పుడు హీరో మంచిగా ప్లాన్ వేసి రేడియోలో ట్రాఫిక్ ఎక్కడ ఉందో చెప్పమని అబద్ధం చెప్పిస్తాడు మన ప్రదీప్ మాచిరాజ్తో. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీలో ట్విస్ట్ ఇద్దాం. ప్రదీప్ మాచిరాజు రేడియోలో ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పినా కూడా పట్టించుకోకుండా విలన్ గ్యాంగ్ వాళ్ళంతా ఆ ట్రక్ తీసుకుని అట్లనే హార్బర్ పోతారు. కానీ అక్కడ షిప్ ఎక్కాలి కదా. అక్కడ వచ్చింది కదా పంచాయతీ, డబ్బులంతా అక్కడ చేరాలా వద్దా? కరెక్ట్ ఇదే టైంకి ఈ షిప్ నడపాల్సిన కెప్టెన్ కూరగాయల కోసం అని బయటికి పోతుంటే ఎవడో అట్టిపండు దీన్ని తొక్క కింద పడేసింటాడు. దీన్ని చూసుకోకుండా దొక్కిన కెప్టెన్ కింద పడి కాలు ఇరగొట్టుకుంటాడు. కాదు ఇట్లాంటి మామూలు ట్విస్ట్లు రేడియో సిటీ రాంగ్ స్టోరీలు ఉండవమ్మా. కూరగాయల కోసం అని బయటికి పోయిన కెప్టెన్ కి పాత కక్షలు ఉంటాయి, భాషా టైప్ లో అనమాట. ఆ కక్షలకు బలైన కెప్టెన్ కిడ్నాప్ అవుతాడు. దాని వల్ల షిప్ కదలాల్సిన టైం డిలే అవుతుంది. ఆ టైం కి పోలీసులు హార్బర్ కి రీచ్ అవుతారు. విలన్ గ్యాంగ్ అంతా పట్టుకుంటారు, డబ్బుల్ని సీజ్ చేస్తారు. దీనికంతా హెల్ప్ చేసినందుకు మన బిట్టుకి అనుకున్నంత అమౌంట్ రివార్డ్ కి ఇచ్చేస్తారు. బుద్ధి తెచ్చుకున్న బిట్టు బాబు షార్ట్ కట్లతో పని కాదు, కష్టపడి సంపాదిస్తేనే జీవితం అని చెప్పేసి జాబ్ కు జాయిన్ అవుతాడు. దాని తర్వాత ఇలియానాతో పెళ్లి అవుతుంది. హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అమ్మా. ఇది రేడియో సిటీ రాంగ్ స్టోరీ యాల్టిది. నీకు నచ్చిందని కోరుకుంటూ నీ దగ్గర కూడా ఇట్లాంటి క్రేజీ రాంగ్ స్టోరీలు ఉన్నాయంటే నాకు చెప్పేసి @రేడియో సిటీ RJ Sid నా ఇన్స్టా ఐడికి DM చేసి చెప్పేసామా, మాట్లాడేసుకుందాం. సిటీ కంతా వినిపించేద్దాం. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ విత్ మీ సిడ్ ఆన్ రేడియో సిటీ 91.1 FM. మదిలో హైదరాబాద్ సిటీ FM అంటే రేడియో సిటీ 91.1. నేను సిడ్. రేడియో సిటీ పాడ్కాస్ట్.